గీత దాటితే ఆ శక్తి మిమ్మల్ని మింగేస్తుంది. The blood of Luke fuels my rage. ఆ భయాన్ని కాల్చడానికే అగ్నిలా వచ్చా. కొన్ని ఊర్లు మ్యాప్లో ఉండవు. అవి పద్మవ్యూహంలో చిక్కుకుని ఉంటాయి. నంద్యాల పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ కు ఎదురుగా చెత్తలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి అతి సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చెత్త మంటలు ట్రాన్స్ఫార్మర్ కు వ్యాపిస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అపశృతి జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి భద్రతా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. जाते भाई हहीं चलता है तो हहीं तालता है डस्टबिन మీరున్నారా కాలినప్పుడు పొద్దున కాలినప్పుడు అది పక్కన ట్రాన్స్ఫర్ వల్ల ఇబ్బంది ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మీరు నైట్ ఉన్నారా? నైట్ లేదు 8 గంటలకు పోయినా నేను పొద్దున 5 బావుకి వచ్చినా ముందుగా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటాయి కదా కచ్చిపోతే వాళ్ళు పాపం నీళ్ళు లేకుండా అల్లాడుతుంటే నీళ్ళు రెండు అంటుకున్నాయా? అంటే ఇది మీ స్టాల్ వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా దానివల్ల? అడ్డుకుంటే అందరికీ ఇబ్బంది కాదు. కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా బంగ్ ఉంది మొత్తం కరెంటు మీద వస్తాయి ఇబ్బంది. తెల్లవారుజామున ఇది అంటుకున్నది. దీనివల్ల మాకు బట్టల షాపు టైలర్ షాపు రెండు ఉన్నాయి. దీనివల్ల నష్టం కలుగుతుంది. దీన్ని తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. మున్సిపల్ అధికారులకు తెలియజేసుకుంటున్నాము. వల్ల మాది టైలర్ షాపు బట్టల షాపు ఉంది పక్కనే. దీని అంటుకున్నదంటే మొత్తం మాకు ఇబ్బందిగా ఉన్నది. దీనివల్ల స్మెల్ కూడా భయంకరంగా ఉన్నది. ఇక్కడ మేము అసలు నిలవలేకపోతున్నాము. ఈ మున్సిపాలిటీ మల్లికార్జున సార్ అని ఆయనకు ఫోన్ చేసి చెప్పాము. ఇంతలో వాట్సాప్ కూడా పెట్టాము ఆయనకు. ఇక్కడ చెత్త తీసేపిస్తలే అంటున్నాడు కానీ ఇంతవరకు దాని గురించి ఏం చేయలేదు. ఈ చెత్త బండి చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు స్మెల్ భయంకరంగా అసలు కూర్చొని పని కూడా చేసుకోలేకున్నాము. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు అంటే ఈ ఏరియా ఆయన ఆఫీసర్ పేరు ఏమో తెలియదు. ఆయనకైతే చెప్పాము. మాది టైలర్ షాపు బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఏరియా ఆఫీసర్ ఆయన పేరు ఏదో ఉంది, పేరు మట్టికి రావడం లేదు. చెప్పాము ఆయనకు తీసేపోయింది అంటే మీకు క్లీన్ చేపిస్తావా అంతే అన్నట్టు మాట్లాడుతున్నారు.